తరపున బంధువుల నుండి నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని పొంచి ఉందని, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని క్షణం ఒక యుగంగా గడుపుతున్నామంటూ అబ్దుల్లాపూర్మేట్ మండలం తట్టిగా అన్నార గ్రామానికి చెందిన తరిగొప్పుల అమరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన నివాసంలో తన తండ్రి మహేందర్ తల్లి లక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలియజేస్తూ తన తండ్రి మహేందర్ స్పెషల్ మెజిస్ట్రేట్ గా చేసి పదవి విరమణ పొందారని, తాను న్యాయవాదిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. జనగాంకు చెందిన పల్లవితో 2017 సంవత్సరం వివాహం జరిగిందన్నారు. ఆ తర్వాత మాకు 2 ఆడపిల్లలు జన్మించిన అనంతరం తన భార్య గర్భం దాల్చడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గర్భంలో సమస్య వలన బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రాణహాని ఉంటుందని డాక్టర్లు తెలియజేయడంతో లక్షల రూపాయలు పెట్టినా నా భార్యను కాపాడుకోవడానికి చికిత్స చేయించడం జరిగిందన్నారు. ఈ విధంగా ఇలా 2 సార్లు జరిగిందని తెలిపారు. దీనిని అదునుగా తీసుకొని నా భార్య వారి బంధువుల తన భార్యకు మగ పిల్లవాడు పుట్టలేదని, అందుకే తాము 4 సార్లు అబార్షన్ చేయించామంటూ మీడియాతో దుష్ప్రచారం చేస్తూ తమను పరువును బజార్ కిడుస్తున్నారని తెలిపారు. మా కొడుకు పెళ్లి చేసిన మా కొడుకు పేరు అమరేందర్, మా కోడలి పేరు పల్లవి. వీళ్ళిద్దరికి 2017లో పెళ్ళయింది. పెళ్ళి అయితే ఆమె కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మేనమామ కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకొని మమ్మల్ని అప్పటి నుంచి మ్యాన్ హ్యాండిల్ చేసుకుంటా మాకు ఎన్నో బాధలు పెట్టింది. ఈ మధ్యకాలంలో మా మీద ఫేస్ చేసింది. నాకు 4 అబార్షన్ చేసినామని చెప్పి పత్రిక ముఖమున తెలియజేసింది. దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఆమెకు పారెప్టిక్ అంటే ఆమెకు గర్భస్థానం అనేది యూట్యూబ్లో స్కారెప్టిక్ వచ్చిందని చెప్పి దాని మీద 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆమె మంచిగా ఉండాలని, నాకు మా కోడలు మంచిగా ఉండాలని, అందరు బాగుండాలి, పిల్లలు బాగుండాలని చెప్పి మేము 4 లక్షలు పెట్టి మంచి ఆపరేషన్ చేయించి ఆమె లైఫ్కు మంచి చూడాలని చూసినాము. అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా కానీ రాజశేఖర్ రెడ్డి దాంట్లో కూడా చేయించినాము. మళ్ళీ 2వసారి వచ్చితే కూడా మళ్ళీ 4 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ చేయించినాము. ఈ విధంగా 2 సార్లు చేస్తే 2 సార్లు ఆమె ఆరోగ్యం కోసము, ఆమె మంచిగా ఉండాలని, ఆమె భవిష్యత్తు బాగుండాలని మేము చేసినాము. ఆ ఉద్దేశాన్ని పక్కదావ పట్టించి పేపర్ ద్వారా పత్రికల ద్వారా దీన్ని కావాలని ఆమె అబార్షన్ చేయించని మమ్మల్ని బదనాం చేస్తుంది. అంతేకాకుండా మొన్న సిద్దిపేటకి వెళ్ళినాము. సిద్దిపేటకి వెళ్తే సిద్దిపేటలో విపరీతంగా కొట్టి నా కన్ను పోయే పరిస్థితి తెచ్చిరు. నా కొడుకు తల పలిగింది. నా భార్యకు కొడితే దెబ్బలు నేను ప్రాణాపాయ స్పృహ కోల్పోతే హాస్పిటల్కు గాంధీ అక్కడ మన సిద్దిపేట హాస్పిటల్కు తీసుకెళ్ళారు. ఆ విధంగా ఇప్పటికి 3 సార్లు అటాక్ అయింది. ఒకసారి నాగోల్ జైపూర్ కాలనీలో ఒకసారి అయింది, సిద్దిపేటలో ఒకసారి అయింది, ఎల్బినాల్లో ఒకసారి అయింది. ఈ విధంగా అటాక్ చేయడము, ప్రతిసారి అటాక్ చేసి మమ్మల్ని ఎప్పుడైనా కానీ ప్రాణం తీస్తా, మీరు ముగ్గురే ఉన్నారు, గ్యాస్ను పోసి పెట్రోల్ పోసి తలగబెడతా అని చెప్పడము. ఆమె మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెట్టుకుంటూ ఇప్పటికీ 3 సార్లు ఎఫ్ఐఆర్ అయినాయి. ఒకటి నాగోల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, 2వది సిద్దిపేటలో ఎఫ్ఐఆర్ అయింది, 3వది ఎల్బీ నగర్లో ఎఫ్ఐఆర్ అయింది. అంతేకాకుండా ఆమెకు జనగాంలో వేరే ఆమె వాళ్ళ అమ్మ క్వార్టర్స్ అది బెల్ట్ షాప్ ఉంది. బెల్ట్ షాపులో గొడవలు అయితే ఆ గొడవలకు కారణంగా వేరే వాళ్ళు తన శామర్పేట విలేజ్లో కొడితే చెయ్యిరిగింది. ఆ చెయ్యిరిగితే అప్లికేషన్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది. ఏది యాదవ్ గొల్లైనకు శామర్పేట విలేజ్లో ఆ గొల్లైన మీద కేసు అయింది. ఆ కేసు అయితే అట్లాంటిది కూడా మేమే కొట్టినామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసి మమ్మల్ని బదనాం చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా సుధముట్టించాలి, ఆస్తి కోసమే ఆమె ఇదంతా ప్లాన్ చేస్తుంది. మమ్మల్ని 2017 నుంచి 24 వరకు ఎన్నోసార్లు పంచాయతీలు, ఎన్నోసార్లు గొడవలు, ఏ రోజు తృప్తి లేదు. చివరికి మొన్న జైపూర్ కాలనీ కూడా 6 నెలల కింద ఎలగొడితే మేము వచ్చి ఈడున్నాము, ఇల్లు కబ్జా చేసుకున్నది. ఆ ఇంట్లో వాళ్ళంతా ఫ్యామిలీతో సహా మొత్తం ఉన్నారు. మేనమామ కొడుకులు, తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళే ఉన్నారు. ఏమంటే 10 సార్లు కొడతామని, గొడవలు చేయడమని, ఉరుకు రావడము, కొట్టడము, మేము భయం భీతులతో బతుకుతున్నాము. మమ్మల్ని పత్రిక ముఖం తెలియజేస్తున్నారు. అయ్యా ఇన్నిసార్లు ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇగో ఆమెకు కాల్ లిస్టు, ఆమె రోజుకు 200 మందితో మాట్లాడుతుంది. సభ్య సమాజంలో స్త్రీకి ఒక రోజుకు 200 మందితో కాల్స్ మాట్లాడుతుంది. ఇట్లా మీకు కాల్ లిస్ట్ కూడా తీసినాము. అంతేకాకుండా ఆమె సమాజం లోపల ఒక మంచి ఉన్నత పదవిలో మేము సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా చేసి మమ్మల్ని టార్చర్ పెట్టి మెంటల్గా, శారీరకంగా, మానసికంగా, మెంటల్గా చేసి ఈ టెన్షన్ పెడితే మేము సమాజానికి ఏం సేవ చేయాలి, సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చుకుంటూ వీళ్ళు ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, అబార్షన్ చేయించిండ్రు, నా ఆడపిల్లలు పుట్టినని అని చెప్పి బదనాం చేయడము. ఇవన్నిటి కారణం ఏంటంటే కేవలం ఆస్తి కోసమే, కేవలం ఆమె సుఖాల కోసమే,
కేవలం ఆమె అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చుకోవడానికి మమ్మల్ని తుదిముట్టించడానికి ఆస్తి కోసమే పన్నాగం చేసి మా జీవితాలను గుగ్గిపాలు చేస్తుంది. మమ్మల్ని ఈడికి 3 సార్లు అటాక్ అయింది. మేము స్పృహ కోల్పోయేటట్టు కొట్టిరు. ఆ భగవంతు వల్ల బతికి బట్టగట్టినాం. అయ్యా మీకు పత్రిక తెలియజేస్తున్నాం. వాళ్ళ వల్లనే మాకు ప్రొటెక్షన్ లేదు, మాకు రక్షణ లేదు. మేము పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా, ఎన్నోసార్లు చేసినా కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అది ఊళ్ళో తెలుసుకోండి సార్, ఆ ఊళ్ళో తెలుసుకోండి, ఇక్కడ కాదు నేను చెప్తుంది. ఈ అమ్మాయి కోసం ఆ అబ్బాయి చేయి కోసుకున్న నా పెళ్లి రోజు, అది నాకు తెలిసిన విషయం. ఆ తర్వాత అప్పటి నుంచి తెలిసిన తర్వాత మాకు పెళ్లికి ముందు ఉంటే ఆమెకు ఇష్టం ఉంటే ఆమె అక్కడే పోమన్నాను సార్. ఇప్పుడు నా జీవితంలో ఎందుకు ఆడుకోవాలి సార్? నా పిల్లల విషయం అంటారా? ఒకటే విషయం సార్, నా పిల్లలు నేను ఇప్పటికైనా సాదుకుంటా, సార్. కాకపోతే కోర్టు పరంగా వాళ్ళు ఏమంటారు, చిన్నపిల్లలు ఇచ్చే అధికారం లేదని, అది కూడా వాళ్ళే అంటారు. ఇదంతా ఒకటే సార్, నా ఆస్తి కోసం 100%. ఇది మీరు బయట ఎక్కడైనా తెలుసుకున్నా పర్వాలేదు. అమ్మాయి బాండ్ పేపర్ పట్టుకొని తిరుగుతుంది సార్ బయట, ఏడ దొరుకుతారో సంతకం పెట్టుకోవాలని. ఇది అబద్ధమని ఒకసారి గలీలు తెలుసుకోండి, ప్రజలలో తెలుసుకోండి సార్. నేను చెప్పేది వాస్తవం అని. ఆమెకు అన్యాయం జరిగి ఉంటే నా ఇంటి మీదకి వచ్చి ఒక 10 మంది తీసుకొని వచ్చి మాట్లాడుకోరా ఏం జరిగిందని. అట్లా జరగకుండా ఇంటి మీదకి వచ్చి కొట్టడము తిట్టడం. సరే కొట్టడం తిట్టడం అంటే ఇప్పుడు జరిగిందంటే కాదు సార్, 2021లో కూడా అట్లా జరుగుతుంది సార్. 2021లో కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ మేము ఎఫ్ఐఆర్ చేయించినాం మా ఇంటి మీద దాడికి వస్తే. మరి అప్పుడైతే ఈ పరిస్థితి లేదు కదా సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఒకటి పట్టుకొని నన్ను బయటకు గుంచుతారు కానీ 2021లో ఎఫ్ఐఆర్ ఉన్నది, 2023లో ఎఫ్ఐఆర్ ఉన్నది. మమ్మల్ని ఎందుకు కొట్టాలి, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? ఇష్టం లేకపోతే కోర్టులు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం సార్, నన్ను కొట్టడం నన్ను తిట్టడం అనేది సరే, మరి ఇట్లా లోకమంతా జరుగుతుంది. మరి అందరు చంపుకుంటే పరిష్కారం అవుతుందా సార్? కోర్టులు లేవా, చట్టాలు లేవా, న్యాయస్థానాలు లేవా? ఆశ్రయించండి. అలా చిన్న విషయం అన్న, వాళ్ళ అమ్మాయికి ఇట్లా మనసు మార్చుకొని వస్తాను చెప్పినాకు మీరు అంగీకరిస్తారా? అది అమ్మాయి విషయంలో ఒకటే మాట, నేను అమ్మాయిని ఎప్పుడు కూడా నేను వద్దు అనుకోలే. ఇప్పటికి ఇన్ని పంచాయతీలు అయినా కూడా నేను అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడి నా కాలు మొక్కి అది చేసి పోనీ అని చెప్పినా కూడా నేను ఎప్పుడైనా సరే తీసుకున్నా కానీ ఎప్పుడు నాకు వద్దని మెంటాలిటీతో నేను లేకుండే ఇంతవరకు కూడా. ఎట్లా అంటే ఈ డైవర్స్ పెట్టినాక, 498 పెట్టినాక కూడా ఇంతకుముందు చిన్న పంచాయతీలు గొడవలు జరుగుతున్నప్పుడు కూడా పంచాయతీలో కూర్చునేది, మాట్లాడేది, తీసుకొచ్చుకునేది, మమ్మల్ని వాళ్ళు కొడుతునేది. అంటే ఎందుకు కొడుతున్నారు ఆయన, అంటే మాకు ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే బాండ్ పేపర్ పట్టుకుని తిరుగుతుంది బయట. ఆమెకు కావాల్సింది ఆస్తి, ఆమెకు కావాల్సింది ఆస్తి. కానీ సంసారం చేయాలి, భర్త కావాలి, అత్త కావాలి, మామ కావాలి అడగడంలో నేను చేస్తుంటే ఇక ఇవన్నీ వాళ్ళు ఒక కుట్రపూరితమైన వాతావరణం చేసి వాళ్ళని కొట్టే వీడియో కూడా ఉన్నది. ఆ వీడియోలో కూడా చాలా వాళ్ళ చుట్టాలే ఉన్నారు, ఎవరు లేరు అక్కడ. ఇట్లా ఫొటోస్ ఉన్నాయి. మీరు కొడుకు కోసం ఇవంతా చేస్తున్నారని చెప్పి లేదు, రాంగ్. అది అవాస్తవం. అది నేను ఆమె కావాలనే ఈ ఆస్తి కోసమని ఆమె ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని ఆమె కావాలనే లేదు. అదంటే సార్ ఒక మాట సార్, నేను చేసిన తప్పు ఒప్పు అనేది, నేను తప్పు చేసినా ఒప్పు చేసినా అది కాకుండా నేను చేసింది ఏమంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇట్లా అరాచకంగా నా ఇంటి మీద పడి మా అమ్మను కొట్టడం, నాన్నను కొట్టడం, ఇట్లా ఈ ఎఫ్ఐఆర్ జరుగుతుంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం కరెక్టా సార్? ఇంకొక విషయం, ఆ అమ్మాయి కూడా ఈ చట్టంగా నదుండ్రా, నేను తప్పు చేసి చూపెట్టు, 10 మందిలో వినిపి, న్యాయ వ్యవస్థ ఉన్నది. కానీ కొట్టడము, తిట్టడము, ప్రాణహాని చేయడము ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఇప్పుడు ఆమెకు డివోర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి చేస్తున్నారు కదా, మీరు కూడా చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఉండి కూడా సార్, నేను ఇంత ముందు కూడా డైవర్స్ అప్లై చేసిన. ఇప్పుడు ఇది నేను మొత్తమే చేయకుండా ఆమె ఏదో విధంగా చేయాలని కాకుండా ఇంత ముందు డైవర్స్ ఉన్నది, నా దగ్గర కాపీ ఉన్నది, మీకు సబ్మిట్ చేస్తా. అది కరెక్ట్ పొజిషన్కి జడ్జిమెంట్ వచ్చే విషయంలో మళ్ళీ వచ్చి అందరూ పెద్దవాళ్ళు ఉంటే ఆ రోజే నేను ఇచ్చేస్తుండే. ఈ అమ్మాయి మీద ఇష్టం లేకపోతే ఆ రోజే నేను ఈ కోర్టు ద్వారా ఎట్లా నీకు పంపించిన కదా అక్కడ చూసుకుందాం అంటుండే. కానీ నా పిల్లలు ఖరాబ్ అవుతారనే కదా సార్ నేను తీసుకున్నది. ఇది జరుగుతున్న విషయంలో నేను ఎంత చెప్పినా అమ్మాయి వింటలేదు. అమ్మాయి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, నేను ₹1 కూడా ఇస్తలేను, ఆమె బతకడానికి కూడా తినడానికి కూడా నేను ఇస్తలే అంటుంది. ఒక్కసారి ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి సార్, ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి. ఇన్ని డబ్బులు నేను ఇవి ఫోన్పే అవ్వదని చెప్తుందా? చూడండి, ఇంత. ఇదే కాకుండా వాళ్ళ అమ్మకు కూడా డబ్బులు ఇవ్వాలి. చూడండి ట్రాన్సాక్షన్ చూడండి సార్, నీకు ట్రాన్సాక్షన్ వాళ్ళ అమ్మది, సురేఖ వాళ్ళ అమ్మ. ఇట్లా 10,000 పంపించాలి. వాళ్ళకి పంపించకపోతే ఏమవుతుందంటే ఇవాళ కాకపోతే పంచాయతీగా నా తన డబ్బులు లేవు, నాకు ఇది లేదు, నాకు అది. ఇంకొక విషయం సార్, ఇది ఇట్లా చెప్పాలని వద్దా అని, వాళ్ళ ఊరు షామీర్పేట జనగాం దగ్గర. మీరు ఒకసారి తెలుసుకోండి,
వాళ్ళ నాన్న చనిపోతే కూడా నేను ముంగటుండి కార్యక్రమం జరిపించి ఆయనకు సంబంధించిన గోరి విషయాలలో కానీ అంటే నేను ఎందుకు చేసిన అంటే మా వాళ్ళని నేను చేస్తుంటే వాళ్ళు ఒక కుట్రతోని వాళ్ళు నాతో డబ్బులు పెట్టించుకోవాలి, వీడు ఉన్నోడు వీడిని ఎట్లయినా సరే చేయాలి అని ఒక ఉద్దేశం వాళ్ళది. మొన్న కూడా వాళ్ళ తాత చనిపోతే కూడా ఆ చావు ఖర్చులు కూడా నేను పెట్టుకున్నాను. అంటే పెట్టుకున్నది ఎందుకంటే అంటే నేను ఇంత మంచిగా ఉన్నా కూడా ఒకసారి అక్కడ ఊర్లో తెలుసుకోండి సార్, నేను డబ్బులు ఇచ్చింది వాస్తవమా అవాస్తవమా ఊర్లో ఒకసారి మీరు తెలుసుకోండి. నన్ను మెంటల్గా ఫిజికల్గా ఎంత టార్చర్ అంటే ఒక వానంతల వాడు చచ్చిపోయే విధంగా చేయాలి అని ఒక ఉద్దేశంతోనే ఎట్లా చేస్తున్నారు అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ చూడండి సార్, ఇలా ఇది చూడండి, ఇగో ఇవన్నీ తీపిచ్చిన, ఇవి కూడా అబద్ధమేనా? సరే ఏదైనా పర్వాలేదు, నేను ఏమంటున్నా సరే నేను చేసిన తప్పు నేను కరెక్ట్ అని నేను అంటలే. నేనేమంటున్నా కోర్టు ద్వారా చట్టం ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా రండి, నేను కూడా చట్టం ద్వారా కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా నేను తప్పు చేసిన సార్ దేశం మొత్తంలో నేను ఒక్కనే రైట్ అనట్లే, ప్రతి సమస్య ఉంది. కానీ చంపుకున్నాడు కొట్టుకున్నాడు ఏమైనా సార్ పరిష్కారానికి కోర్టు ఎందుకున్నది, న్యాయ వ్యవస్థ ఎందుకున్నది, ప్రజలు ఎందుకున్నారు, పెద్ద మనుషులు ఎందుకున్నారు? ఇలా రా నేను తప్పు చేసి ఉంటే ఇవాళ ఒక్క తప్పు చూపించుకొని ఇట్లా అట్లా అట్లా అంటున్నావు. మరి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా అబద్ధమైన ఎంక్వైరీ చేయండి సరే. ఇదే నేను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. రేపు నా మీద కేసు పెట్టిన తర్వాత నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇవన్నీ ఇదే పత్రిక ముఖంగా కూడా మీకు అప్పచెప్తున్నా, కోర్టులో కూడా ఇవే ప్రొడ్యూస్ చేస్తాను. ఇవి రైటర్ రాంగ్ ఎంక్వైరీ రిపోర్ట్ వేయండి, కాబట్టి అడ్వకేట్ కమిషనర్ పెట్టండి, పెడతారు. రైటర్ రాంగ్ నేను చేసిన అబద్ధమా లంఘన మంచిదా చెడా తెలిసిపోతుంది కదా సార్. నన్ను ఇవాళ ఎట్లా అంటే చాలా హీనంగా మీడియాలో ప్రచారిస్తున్నారు. ఒకటి పత్రికలకి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే చేయండి, మీకు ఇబ్బంది నేను వద్దంటలేను, కానీ ఒక్కసారి నా వర్షన్ కూడా చూడండి. నేను ఒక్క మాటలే విని కాకుండా నా మాట ఒక్కసారి మీరు టెలికాస్ట్ చేసి నేను చేసిన అబద్ధమా నిజమా మీరు చేయండి అని నేను వేడుకుంటున్నా, దండం పెడుతున్నా. ఎందుకంటే నాకు చాలా అన్యాయం జరిగింది. ఈ ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. నా సాక్ష్యాలు కూడా పరిగణన తీసుకోండి. ఇంకొకటి ఇవాళ ఈ పత్రికలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చెప్పినంత మాత్రాన నన్ను మొత్తం బ్లేమ్ అయిపోయినా బయట. కోర్టు అయితే ఉంటుంది కదా సార్, ఆర్గ్యుమెంట్ వచ్చి జడ్జిమెంట్ వచ్చినప్పుడు అయితే ఫైనల్ ఉంటుంది కదా సార్, అవన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. అమ్మాయి మీద డైవర్స్ని మీరు అనొచ్చు, డైవర్స్ వేయకుండా ఎట్లా చేసిన అనేది కరెక్ట్ ప్రశ్న. కానీ ఇంతకుముందు నేను డైవర్స్ వేసిన అమ్మాయి మీద అమ్మాయి కూడా నా మీద 498 కేసు పెట్టింది. ఇవన్నీ జరిగిన తర్వాత మరి 498 కేసు అమ్మాయి పెట్టింది, నేను డైవర్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు కలుపుకుంటా సార్ అమ్మాయిని? సరే వద్దు, పిల్లలు ఖరాబ్ అవుతారు. ఇలా పోరాడు గుట్టలే నా ఆడియో ఏమనంటే నేను మాట్లాడినట్టుగా నాకు అబ్బాయి కావాలని చెప్పి స్టేట్మెంట్ ఇప్పింది ఎక్కడ. 498 అనేది డివోర్స్ కాదు కదా, జస్ట్ ఆమె పెట్టింది అని చెప్తున్నా. అంటే అంత మేము ఆల్రెడీ మేము కేసులు పెట్టుకున్నాం. ఆల్రెడీ మేము ఇలా కొత్తగా ఏదో ప్రచారిస్తుంది కాదు, ఆల్రెడీ మేము ఇంతకుముందు కేసులు పెట్టుకున్నాం. ఇవన్నీ జరుగుతున్న విషయంలో ఇప్పుడు మా విషయం బయటకు వచ్చేసరికల్లా నన్ను మొత్తం అవాజ్ పాలు చేస్తున్నాం. ఇది ఒకసారి నేను